హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంట్లో చూరు కింద నీళ్లు తాగి బయటకు వచ్చి చల్ల తాగాం అని చెప్పుకుంటున్నారే, ఇంకెన్నాళ్ళు ఇలా అని అడుగుతున్నారు మన టేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మెగా హీరోల సినిమాలకి ఫేక్ పోస్టర్లు, ఫేక్ పిఆర్లు, ఫేక్ రివ్యూలకి దృఢమైన అవినాభావ సంబంధం ఉందని. వీళ్ళ రుద్దుడు మామూలుగా ఉండదు. స్టార్ తర్వాత రామ్ చరణ్ గారు వచ్చి మెగాస్టార్ నాన్న బ్యాట్ని పట్టుకుని ఆయన కన్నా ఒక అడుగు ముందుకేసి గ్లోబల్ స్టార్ అనిపించుకుని అక్కడ జేమ్స్ కెమెరూన్ అండ్ స్టీవెన్ స్పిల్బర్గ్ అలాంటి వాళ్ళే సినిమా చేస్తావా అంటే నేను ఇండియన్ ఫిల్మ్స్ ఉన్నాయి 2 నేను కంప్లీట్ చేస్తే కానీ చేయలేనని చెప్పే స్థాయికి గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ గారు ఎదిగిపోవడం మనం చూసాం. అదిగో చూడు, జేమ్స్ కెమెరామెన్ స్టీవెన్ స్టీల్బర్గు సినిమా చేయమని అడిగితే 2 ఇండియన్ సినిమాలు ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తే కానీ మీతో సినిమా చేయలేను అని చెప్పాడంట. ఏవి? గేమ్ డేంజరు, పోద్ది, ఆకలాకండాలేనా? తెలుగు సినిమా డైరెక్టర్లకి డిన్నర్ సెట్ చేసి బతిమాలితేనే దిక్కులేదు జేమ్స్ కెమెరామెన్ అంట. చిన్నమన్నయ్య ముగ్గురు ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు ఆ మాటకి. నాన్న బ్యాట్ పట్టుకోవడం, జేమ్స్ కెమెరామెన్ స్టీల్బర్గు లేపుతున్నాడో ట్రోల్ చేస్తున్నాడో తెలీదు, రుద్దాలంతే. రుద్దితే రక్తం రావాలి. వీళ్ళ వల్లే చిన్నమన్నయ్య ఆ గెలాక్సీ స్టార్ అనే ట్యాగ్ పీకేసుకున్నాడు. మాఘమాసపు వాన మొగుల్లేని జానా ఒకటే అని. వీళ్ళ రుద్దుడికి హద్దు పద్దు అనేదే ఉండదు. డాడీ డిన్నర్ సెట్ చేస్తే కానీ ప్రాజెక్టులు సెట్ కావు, బాబాయ్ ఫ్యాన్స్ బ్యానర్లు కడితే కానీ సెలబ్రేషన్లు ఉండవు, తండ్రి బాబాయ్ ఫ్యాన్స్ టికెట్లు పరాపరా సింపితే కానీ డే 1 కలెక్షన్లు ఉండవు. అలాంటిది జేమ్స్ కెమెరామెన్ అడిగాడంట. చెప్తే నమ్మేలా ఉండాలి, మూతి మీద ఉమ్మేలా ఉండకూడదు. కెమెరామెన్కి తెలిసిందంటే కెమెరాతో మింగుతాడు. ఇక ఫేక్ పోస్టర్లు. టాలీవుడ్ ఫేక్ పోస్టర్ హీరోలు అని కొడితే గూగుల్లో వీళ్ళ పేర్లే వస్తున్నాయి. వీళ్ళ సినిమాలకి ఫేక్ పోస్టర్లు అనేది ఒక సాంప్రదాయంగా మారింది. పోస్టర్స్లో అవతార్ రికార్డ్స్నే లేపుతారు, రియాలిటీలో బ్లాక్ హోల్ అంత బొక్క ఉంటుంది. ముంతెడు పాలకు ముత్యమంత వెన్నన్నట్టు వచ్చేది చిల్లరైనా పోస్టర్స్లో మాత్రం మొత్తం ఇండస్ట్రీ రికార్డులే. ఈ ఫేక్ పోస్టర్లు వేసే బాధ్యత ఎవరికి ఇస్తారో ఏమో కానీ వానికి గుర్తొచ్చిన నెంబర్లు అన్నీ వేసుకుంటూ పోతాడు. గూగుల్ తల్లిని అడిగితే వాళ్లకు నాకు సంబంధమే లేదంటుంది. ఈ ఫేకు అనే పదానికి మూల పురుషుడు, ముందు పురుషుడు మన బాచి అనేది జగమెరిగిన సత్యం. సోషల్ మీడియా హడావుడి లేని కాలంలో గ్రాసు, షేరు, థియేటర్ రెంట్సు అంటే ఏంటి, అసలు కలెక్షన్లు ఎలా వస్తాయి, వాటిని ఎవరు లెక్కిస్తారు అన్న కనీస అవగాహన లేని యుగంలో తోటి హీరోల పోటీని దాటిని తట్టుకోలేక ఈ పేగు కలెక్షన్ల పోస్టర్లకి తెరలేపాడు మన బాసు. అల్లువారి సమర్పణలోనే ఇవన్నీ సమర్పించాడు. పేకు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ మన బాచే. ఈ పోస్టర్లతోనే చాలా ఫేక్ ఇండస్ట్రీ హిట్లు ఆయన ఖాతాలో వేసుకున్నాడు. బడి లేని చదువు, ఎంబడి లేని సేద్యం కూడదు కాబట్టి ప్రూఫ్ లేకుండా నింద వేయకూడదు. అందుకనే ఒక ప్రూఫ్ చూపిస్తా మీకు. ప్రేమాభిషేకం, కొండవీటి సింహం కలెక్షన్లు దాటకుండానే ఖైదీ సినిమాకి ఇండస్ట్రీ హిట్ పోస్టర్ వేసుకున్నాడు. ఘరానా మొగుడు సినిమాకైతే 50 రోజులకి 4 కోట్లు వచ్చిందని చెప్పి ఒక ఫేక్ పోస్టర్ దించాడు. కానీ 100 రోజులకి 10 కోట్ల పోస్టర్ దించాడు. 50 రోజులకి 4 కోట్లు వచ్చి మిగతా 50 రోజులకి 6 కోట్లు ఎలా వస్తాయి? రావు. కానీ ఎలాగో ముందేసింది పేకు పోస్టరే, ఇది పేకు పోస్టరే, ఎంతేస్తే ఏముంది అనుకుని ఉంటాడు. ముండమోపి కళ్ళకు మొక్కితే నీవు నాలాగే వర్దిల్లు అందంట వెనకటికో సామెత ఇది. అలాగే బాచు కూడా ఈ పేకు డిసీజ్ని వారసత్వానికి కూడా అప్పచెప్పేశాడు. అందరూ అదే ఫాలో అయిపోతున్నారు. ఇక ఫేక్ రివ్యూల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మొత్తం రుద్దుడులోనే అది కూడా వెళ్ళిపోతుంది. అయితే ఈ మధ్య ఇవేవి పని చేయట్లేదు, జనాలు ఇట్టే కనిపెట్టి గాలి తీసేస్తున్నారు. రీసెంట్గా మన ఫ్లూటో స్టార్ నటించిన పోద్ది సినిమా మన అంచనాలు తారుమారు చేయకుండా అనుకున్నట్టే నాకిపోయింది. సినిమా మొదటి రోజే అండమాన్ కూడా దాటిపోయింది. కానీ పోస్టర్లు మాత్రం నిన్నటి వరకు వస్తూనే ఉన్నాయి. మా సినిమాకి ఎవడో రివ్యూ చెప్పేదేందని వాళ్ళకు వాళ్ళే రివ్యూ చెప్పుకున్నారు. నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకున్నారు. హిట్టు అని సంతాప సభలు పెట్టుకున్నారు. నేషనల్ అవార్డు కావాల్సిందని డిమాండ్ చేశారు. ఎంతలా అంటే నేషనల్ అవార్డు కమిటీ వాళ్ళు భయపడి ఏ అర్ధరాత్రిలో వచ్చి ఎత్తికెళ్ళిపోతారేమో అనే డౌట్ వచ్చి 2026 అవార్డులన్నీ అండర్ గ్రౌండ్లో దాచిపెట్టేశారు. ఆ రేంజ్లో డిమాండ్ చేశారు వీళ్ళు. బతకని బిడ్డ బారెడు అన్నట్టు ఈ కళాఖండానికి 600 పెట్టారు టికెట్ రేటు. సినిమా బడ్జెట్ ఏమో 350 కోట్లు అయితే సినిమాకి 300 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. స్వయంగా నిర్మాత ఎందుకు కలెక్షన్లు రావడం లేదో అర్థం కావడం లేదని నెత్తి గీక్కుంటుంటే వీళ్ళేమో ఫేక్ పోస్టర్లు దించి హిట్టు అని రుద్దేశారు. 30 కోట్లు బొక్క పెట్టిన సినిమా ఎలా హిట్టో మనకు కూడా తెలియదు. ఈ దొడ్డిదారిలో హిట్టు కొట్టడం ఏందో మరి. దీనికి దారి వేసింది మన బాచే. పాపం రీఎంట్రీ తర్వాత ఒక హిట్ కూడా లేదు మన బాచుకి. పోనీ పేకు పోస్టర్లు దింపుదామా అంటే డే 1 కలెక్షన్లు కూడా రావడం లేదు. అందుకే బాగా ఆలోచించి సించి అనిల్ రాగిపూడి అన్నయ్యకి డిన్నర్ సెట్ చేసి నాతో సినిమా చేయకపోతే నువ్వు తిని అన్నం మీద ఒట్టే అని ఇరికించి మారాం ప్రసాద్ సినిమా చేశాడు. ఎంకిమావని తోడేసుకొని సంక్రాంతికి దిగాడు.
రివ్యూలు బ్యాన్ చేశాడు, థియేటర్లు బ్లాక్ చేశాడు, సొంత పిఆర్ టీంలతో జాకీలు వేయించుకున్నాడు, ఫేక్ పోస్టర్లు దించి హిట్ అని నమ్మించే ప్రయత్నం చేశాడు, కానీ ఎవడూ నమ్మలేదు. ఆ పోస్టర్లకి ట్రేడ్కి అసలు సంబంధమే లేదు. ఏది నిజం, ఎంత కలెక్షన్లు వచ్చాయని తెలుసుకునే లోపే థియేటర్స్లోంచి మాయమైంది ఆ సినిమా. ఆ డబ్బా సినిమాని కూడా హిట్ కిందకి చేర్చేశారు, కానీ అది హిట్ కాదు. తర్వాత మన విద్యుత్ బాబు ఒక్కో టికెట్ 1000-1200 పెట్టి ఈడ సైనికులకి శాంతం గుండు గీకినా ఒక్క హిట్ రావడం లేదు. హరోం హర రైస్ మిల్లుకి అదే టికెట్ రేట్ పెట్టాడు, తవుడు కూడా మిగలలేదు. ఈడ సైనికులకి గుండు మాత్రమే మిగిలింది. మళ్ళీ గ్యారేజీ సినిమాతో వచ్చాడు, సేమ్ అంతే. ఒక్కో టికెట్ 1000, సోలో రిలీజు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఇచ్చి బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతున్న సినిమాకి థియేటర్లో తీసేసి బాబుకి ఇచ్చిన లాంగ్ రన్ లేదు దీనికి షార్ట్ రన్లో 30 కోట్లు బొక్క పెట్టాడు. కానీ ఇది హిట్టే అంటారు, పైగా దీనికి సీక్వెల్ కూడా అంట. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. నిన్న మన రూట్ స్టార్ నటించిన గొరిగిన కనకరాజు కూడా నాకిపోయింది. సక్సెస్ఫుల్గా గొరిగేశాడు. సత్య కామెడీ అని ఎన్టీఆర్ని ట్రోల్ చేసి ఇన్స్టాలో రుద్ది లాస్ట్కి హిట్ కిందకి చేర్చేశారు. సినిమాకి జరిగిన బిజినెస్ 12 కోట్లు. అబ్బవరం అన్నయ్య చైనా లవ్ స్టోరీకి జరిగిన బిజినెస్ 18 కోట్లు. ఇండస్ట్రీకి వచ్చి 2 దశాబ్దాలైనా బరుణ్ అన్నయ్య సినిమా బిజినెస్ ఇంకా 12 కోట్ల దగ్గర ఆగింది. అదో సినిమా, అయినో టారు, అదో హిట్టు. ఇది పరిస్థితి. ఫేక్ హిట్లు తప్ప ఒరిజినల్గా హిట్లు కొట్టలేరా ఇంకా మెగా హీరోలు? ఇంట్లో చూరు కింద నీళ్లు తాగి బయటకు వచ్చి సల్ల తాగామని చెప్పుకుంటున్నారే, పాపం బిడ్డలు అని జాలి పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.